హాయ్ ఫ్రెండ్స్, గవ్వలండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గోధుమ పిండితో తయారు చేశాను నేను. ఇవి ఇంట్లోనే తయారు చేశానండి. ఇప్పుడు స్వీట్ చేద్దాం. దీంతో నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఇవి కొన్ని వేసానండి. దీంట్లో 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. అవి ఉడికినన్ని నీళ్ళు పడతాయి. ఇవి ఒక 10 నిమిషాలు పట్టద్ది ఉడికేదానికి. సబ్బీం అండి, నేను 1 కప్పు నానబెట్టాను. ఇవి కూడా వేసేద్దాం. చాలా హెల్దీ అండి. ఇలా ట్రై చేసి తినొచ్చు, చాలా బాగుంటుంది. దీని తయారీ ఎలా చూపిస్తానండి. గోధుమ పిండి, నేను 1 కప్పు గోధుమ పిండికి దానికి సరిపడిన నీళ్ళు కలిపి పెట్టాను. ఇప్పుడు ఇవి చిన్నగా ఇలా చేసి మనం ఇలా చేసి పెడితే చాలండి. నేను గోధుమ పిండితో ఇలా చేస్తానండి. ఇవి ఇంట్లోనే ఆరపెడతాను, ఎండకు ఆరపెట్టను. దీని మీద పల్సటి క్లాత్ వేసేస్తాను. ఇట్లా పల్సటి క్లాత్ వేసి పెట్టేస్తే మనకి ఒక 2-3 రోజులు ఆరిపోతాయి. దుమ్ము పడకుండా, ఈగలు దోమలు ఏం లేకుండా ఫ్రెష్గా ఉంటాయి మనకి. ఇలా ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ కుదరకపోతే నాకు కానీ కామెంట్ చేస్తే నేను తయారు చేసిస్తానండి. దానికి ఇంతని అమౌంట్ తీసుకుంటాను. ఉడికిపోయిందండి. కొంచెం పాలు పోసుకుందాం. ఇప్పుడు దాంట్లో షుగర్ వేసుకుందాం. బెల్లం అయినా వేసుకోవచ్చండి. నేను షుగర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే నేను చేసిస్తాను. చాలా టేస్టీ అండి, చాలా హెల్దీ. గోధుమ పిండితోనే అండి చేసేది. దీంట్లో ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కిస్మిస్ వేస్తున్నాను. రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్టీగా హెల్దీగా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఇది.